మాటా మంత్రి కార్యక్రమం ఏ విధంగా సాగుతుందంటే కుటుంబ వాతావరణంలో కుటుంబ సభ్యుల్లాగా వారి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఎంతమంది కావాలైనా మాట్లాడవచ్చు, ప్రశ్నించవచ్చు, నిలదీయచ్చు, అన్నిటికి కూడా సాధారణంగా స్వాగతిస్తాం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అంతేకాకుండా అక్కడ మాట్లాడలేకుండా ఉన్న వ్యక్తుల కోసం నా ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఫోన్ నెంబరే కాకుండా ఐడి కూడా ఇవ్వటం జరుగుతుంది. ఆ మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరుగుతుంది. తద్వారా నేరుగా ఆ యొక్క యువతతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 20,000 మంది విద్యార్థులతో దాంట్లో ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, అనేక రకాల పాలిటెక్నిక్ కావచ్చు, ఐటీఐ కావచ్చు, అనేక రకాలుగా వివిధ తరగతుల్లో ఉన్నటువంటి వారందరితో కూడా చర్చించి ఆ యొక్క వారి ఆలోచన ఆకాంక్షలు తెలుసుకుంటూ ముందుకు సాగుతామని రేపటి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అక్షరాల 51 రోజుల పాటు 20,000 మందిని కలుసుకునే దిశగా 51 చోట్ల ఈ ఆత్మీయ భేటీలు ఉండే విధంగా, ఈ మాటా మంత్రి జంజీతో ఉండే విధంగా ప్రణాళిక ఇప్పటికే మా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం మొత్తం కూడా సిద్ధం చేయడం జరిగింది.